కల్వకుర్తి నియోజకవర్గం మాచర్ల గ్రామంలో తలసాని కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పాల బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ విజయపాడి రైతులు రోడ్డెక్కారు. కొన్ని నెలలుగా బిల్లు రాకపోవడంపై ఆగ్రహించారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో రోడ్డుపై పాలు బారబోసి నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లుల్ని వెంటనే చెల్లించాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన్ని నిలిచి తలసాని కృష్ణారెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాడి రైతుల్ని ఆదుకోవాలని, పాడి పరిశ్రమ ఆధారంగా జీవనం సాగిస్తున్న తమకు నెల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో నిరసిస్తూ పాలు పారబోసి విభిన్న రీతిలో నిరసన తెలిపారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేలేదని రైతులు భీష్మించి కూర్చున్నారు. కొన్ని నెలలుగా పాల బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుందని అన్నారు. సకాలంలో బిల్లులు రాని కారణంగా పాడి రైతులు ధాన్య కొనుగోలు ఆవుల నిర్వహణకు అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. యువ పాడి రైతన్నలు వానాకాలం పంటల సాగు పాఠశాల పునఃప్రారంభం నేపథ్యంలో పిల్లల ఫీజులు చెల్లింపునకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెండింగ్ పాల బిల్లుల్లో వెంటనే విడుదల చేసి రైతుల ఇబ్బందులు తీర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డైరీ చైర్మన్ రామరెడ్డి, రైతులు వెంకటరెడ్డి, గులువయ్య, గొడుగు పర్వతయ్య, ఒట్టపు రమేష్, బాలయ్య, తాజుద్దీన్ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం అంటే దాదాపు 2 నెలల నుంచి మాకు బిల్లు ఇస్తలేదు. అంటే మేము ఖాళీ బతికేది పాలతోటి బతుకున్నాం. ఈ మార్చాల గ్రామంలో దాదాపు 3600 లీటర్ల పాలు వస్తున్నాం మన రోజుకు. అంటే మనకి ఇప్పటికి దాదాపు ఒక 70 లక్షల రూపాయల పెండింగ్ ఉంది మన గ్రామానికి. దాని వెంటనే ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నామని. ఇంకొకటి మన గౌరవ ముఖ్యమంత్రులు మనకు ఏప్రిల్ నుంచి ఖచ్చితంగా పాల బిల్లు కలిపి 4 రూపాయలు ప్రోత్సాహిస్తున్నాడు. ఇంతవరకు కూడా దాన్ని ఊసి ఎత్తలేడు. దాన్ని వెంటనే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే రైతులు లేని రాజ్యం లేదు. ఈ రాజ్యానికి రైతే దిక్కు. నాకేమో ఈ పాలే దిక్కైనాయి. ఈ పాలన కూడా నాశనం చేసిన తర్వాత మా బతుకులు పూర్తిగా అధ్వానం అయిపోతాయి. కాబట్టి మీరు వెంటనే స్పందించి మాకు 4 రూపాయల ప్రోత్సాహం తర్వాత ప్రోత్సాహంతో సహా పెండింగ్ బిల్లు ఏం లేకుండా మాకు ఖచ్చితంగా రైతులలో రిలీజ్ చేయకపోతే మేము ఈ ఉద్యమాన్ని చాలా ఉధృతం చేస్తాం. పిల్లలు అంటే దాదాపు ఎట్లా ఉందంటే దానకు పైసలు లేకపోతే దాన పైసలు ఇస్తలేవు. పాలు పడిపోతున్నాయి. ఇప్పుడు దాన లేకపోతే పాలు పడిపోతున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం వెంటనే ఇలాంటి పెండింగ్ బిల్లును సహా 4 రూపాయల ప్రోత్సాహకాన్ని కూడా త్వరలో రిలీజ్ చేసి మనం ఆదుకుంటారని, ఆదుకోవాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాం.